హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీక్షశ్రీ మల్లిక అఫీషియల్. ముందుగా మీక్షశ్రీ మల్లిక అఫీషియల్ ఛానల్ తరపున అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఇక్కడ వచ్చేసి మన నాకు నియర్ బై ఉన్న టెంపుల్కి వెళ్ళాను, సాయిబాబా టెంపుల్కి. ఇక్కడ వచ్చేసి అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఇది దూనండి. ఇక్కడ వచ్చేసినట్లయితే మన ఎంట్రన్స్. లోపల అందరూ పూజకి రెడీ చేస్తున్నారు. ఏం పూజ అంటే అక్కడ లక్షమల్లిలో పూజ చేస్తున్నారండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ మల్లెపూలతోని సాయిబాబాకి ఎందుకు పూజ చేస్తున్నారనేది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ప్లీజ్ కమెంట్ డౌన్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ మీరు గురు పౌర్ణమి ఎలా జరుపుకున్నారని కూడా తెలియజేయండి. ఇక్కడ వచ్చేసి మన సాయిబాబాని. ఇక్కడ వన్ మోర్ స్పెషల్ థింగ్ ఏంటంటే, సాయిబాబాకి ఆ దిష్టి తగలకుండా దిష్టి చుక్క కూడా పెట్టారు. అసలు ఎంత స్పెషల్గా అనిపించిందో అదైతే. చెప్పాను కదండి, ఇక్కడ లక్షమల్లెలతో పూజ చేస్తున్నారు. అంటే అక్కడ సరిపడా అక్కడ ఎంతమంది అయితే కూర్చోగలుగుతారో అంతమంది కూర్చుంటారండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ బ్యాచ్ అనమాట. మనం మారగలిగితే మారచ్చు, లేదంటే లేదు. అంటే ఎవరైనా కొత్త న్యూ మెంబర్స్ ఉన్నారంటే, పూజ చేసే వాళ్ళు ఉన్నారంటే చేస్తారు, లేదంటే వాళ్ళే కంటిన్యూ అవుతారు. అలా ఒక్కొక్కటి 10 టైమ్స్ చేస్తారంట పూజ. ఒక పర్యాయం ఒక్కసారి అయిపోగానే అలా హారతిచ్చి మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు అలా మారుతున్నారండి. అలా మేము వచ్చేసి ఇది ఫస్ట్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మేము సెకండ్ టైం కూర్చున్నాము. అక్కడ వీడియో తీయడానికి మేము కూర్చొని ఉండడం వల్ల సో వీడియో కుదరలేదు. నెక్స్ట్ టైం సెకండ్ టైం కూర్చున్నాము. అలాగే ఇంకా కొత్త వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఫోర్త్ టైం కూడా, థర్డ్ కూర్చోలేదండి, కొత్త వాళ్ళు వచ్చారు. సో వాళ్ళకి అవకాశం ఇస్తూ మేము పక్కకు వచ్చేసాము. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ టైం కూర్చున్నాము. అంటే 2 టైమ్స్ చేసాము మేము అలా పూజ. శ్రీ సమర్పయామి. అండ్ ఇక్కడ పంతులు గారు కూడా చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభ